హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేసి నా వీడియోస్ని కూడా లైక్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం కాబట్టి నేను మందు స్ప్రే చేసుకోవడానికి రావడం జరిగింది. అయితే ఇది నవంబర్ మాసం కాబట్టి కింద ముడత అనేది రావడం జరుగుతుందండి. కింద ముడత అంటే నల్లి వలన వస్తూ ఉంటుంది. అలాగే పైముడత అనేది చిన్నపిల్లలకి జలుబు ఎంత కామన్‌గా వస్తూ ఉంటుందో, పైముడత మిరపతోటలకి అంత కామన్‌గానే వస్తూ ఉంటుందండి. నీళ్ళు ఎక్కువైనా వస్తూ ఉంటుంది, బెట్టకొచ్చినా కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి మనం పైముడతకి, కింద ముడతకి సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకోవడం అనేది చేస్తూ ఉండాలి. అలాగే తోటలనేవి పచ్చగా ఉండటం జరుగుతుంది కాబట్టి పురుగు సమస్య అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మన పురుగును కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలండి. లేనట్లయితే మనకు వచ్చినటువంటి గ్రోత్ ఆ పురుగు తినేయటం జరుగుతుంది. దానివల్ల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందండి. కాబట్టి రైతు సోదరులారా, మనం పై ముడత, కింది ముడత, అలాగే పురుగుని కంట్రోల్ చేసుకోవడంతో పాటు మొక్క గ్రోత్ని ఎక్కడ ఆగకుండా కూడా చూసుకుంటూ ఉండాలండి. కాబట్టి గ్రోత్ ప్రమోటర్స్ కూడా స్ప్రే చేసుకుంటూ ఉండాలండి. అవి కూడా మనకి మంచి ఫలితాన్ని ఇచ్చే గ్రోత్ ప్రమోటర్స్ స్ప్రే చేసుకోవడం చాలా మంచి పద్ధతి అండి. లేనట్లయితే మనకి సరైనటువంటి గ్రోత్ అనేది రాదండి. ఎందుకోసం అంటే ప్రజెంట్ ఈ సంవత్సరం వర్షాలు అనేవి చాలా ఎక్కువగా ఉండటం వల్ల, తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మొక్కల్లో గ్రోత్ అనేవి ఆగిపోవడం జరిగింది. చాలా తోటల్లో, అన్నీ అని కాదు. కాబట్టి ఆగిపోయిన తోటలు తిరిగి గ్రోత్ రావాలన్నా, లేదంటే గ్రోత్ ఉన్న తోటలో మళ్ళీ ఈ గ్రోత్ని కంటిన్యూ చేసుకోవాలన్నా కూడా గ్రోత్ ప్రమోటర్స్ మంచివి స్ప్రే చేసుకోవడం మంచిదండి. కాబట్టి రైతు సోదరులారా, నేను ఈరోజు మందులు దేనికి తెచ్చుకున్నానో అవి చెప్తానండి, చూపిస్తాను కూడా. కాబట్టి కొంచెం నేను లాస్ట్ స్ప్రే చేశాను పోయిన ఆదివారం. మందులు అవి నేను స్ప్రే ఏ మందులు తెచ్చుకున్నానో నేను చూపించలేదండి. ఎందుకోసం అంటే జలుబు చేసి గొంతు రాలేదండి. ఇప్పుడు కూడా కొంచెం ఇదిగానే ఉంది కాబట్టి చూపించలేదు. కానీ ఇప్పుడు కంపల్సరీ మీకు చూపిస్తానండి. కాకపోతే నేను పోయిన స్ప్రే చేసినప్పుడు నేను స్ప్రేయింగ్ చేసుకునే విధానంలో ఒకసారి నేను షార్ట్ అనేది పెట్టడం జరిగింది. షార్ట్ దగ్గర ఏ మందులు స్ప్రే చేసుకున్నానో నేను మెన్షన్ చేయడం జరిగిందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడవచ్చు నేను ఏం స్ప్రే చేసుకున్నానో పోయిన ఆదివారం వచ్చేప్పటికి. కాబట్టి ఈరోజు నేను నా తోట ఎలా ఉందో ఒకసారి మీకు పరిస్థితి చూపిస్తానండి. నా తోట అరకల దోలక, మందు కట్టలు లేట్ అయిపోయి, అలాగే వర్షాల వల్ల దెబ్బతిన్నా కూడా ప్రజెంట్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. ఇదిగోండి రైతు సోదరులారా, నా తోట అయితే ప్రజెంట్ ఇలాగ ఉందండి. మీరు చూసుకోవచ్చు ఒకసారి, గమనిస్తున్నారు కదండి. ఇక నుంచే తోటలు అనేవి చాలా బాగా డెవలప్ అనేవి చేసుకుంటూ ఉండాలి. లేనట్లయితే మనకి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. చూశారు కదండి రైతు సోదరులారా, ప్రజెంట్ నా తోట పరిస్థితి ఎలా ఉంది. అయితే ఈరోజు నేను చెప్పాను కదండి, పై ముడత, కింది ముడత, అలాగే గ్రోత్ అనేది కంటిన్యూ చేసుకోవాలి, అలాగే పురుగును కూడా కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇదిగోండి క్యూబాక్స్ పవర్, బెస్ట్ అగ్రో వాళ్ళది క్యూబాక్స్ పవర్ తెచ్చుకోవడం జరిగిందండి. ఈ క్యూబాక్స్ పవర్ అనేది మనకి దేనికి పనిచేస్తుందంటే, పై ముడతకి పనిచేస్తుందంటే తామర పురుగుకి పనిచేస్తూ ఉంటుంది. అలాగే కింది ముడత అంటే నల్లి వలన కింద ముడత వస్తూ ఉంటుంది కాబట్టి కింది ముడతకు కూడా ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో ఫిప్రోనిల్ అనే కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది కాయదొలుచు పురుగును కూడా చాలా సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి. కాబట్టి ఇటువంటి ప్రయోజనాలు కలిగి ఉంది కాబట్టి నేను ఈ ఫిప్రోనిల్ అనే కంటెంట్ని ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా. అయితే దీంట్లో ఈ క్యూబాక్స్ పవర్లో వచ్చేప్పటికి 2% హెక్సీథైజాక్స్ ఉంటుందండి. ఈ 2% హెక్సీథైజాక్స్ అనేది నల్లి యొక్క అన్ని రకాల నల్లి జాతులని, అలాగే నల్లి యొక్క అన్ని దశలను కూడా కంప్లీట్గా నిర్మూలిస్తుందండి. అంటే నల్లి యొక్క గుడ్డు దశ నుండి అలాగే పెద్ద పురుగు దశ వరకు ప్రతి ఒక్క దశను కూడా ఇది కంప్లీట్గా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నవంబర్ మాసంలో ఈ నల్లికి సంబంధించినటువంటి మందులు కూడా స్ప్రే చేసుకోవడం మనకి చాలా అవసరం అండి, ఆవశ్యకం కూడా. అంటే ఇది ఎర్రనల్లి కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి. కాబట్టి నేను ఎర్రనల్లికి సంబంధించినటువంటి మందులు అనేవి స్ప్రే చేసుకోను జనరల్గా. నేను కింది ముడతకు సంబంధించినటువంటి మందులే స్ప్రే చేసుకుంటూ ఉంటానండి. మీరు చూడవచ్చు, దీంట్లో 7% ఫిప్రోనిల్ ఉంటుంది, అలాగే 2% హెక్సీథైజాక్స్ ఉంటుందండి. ఇదిగోండి మీరు చూడొచ్చండి ఒకసారి, చూశారు కదండి మిత్రులారా. అయితే దీంట్లో చూసుకుంటే మనం ఒక హాఫ్ లీటర్ తెచ్చుకున్నట్లయితే 10 పంపుల వరకు బాగా స్ప్రే చేసుకోవచ్చు అండి, సరిపోతుంది. ప్లస్ దీంట్లో 7% ఫిప్రోనిల్ ఉంది కాబట్టి ఇది పురుగును కూడా చాలా బాగా నిర్మూలిస్తుందండి. అయితే ఈ ఫిప్రోనిల్ వల్ల కలిగే ఇంకొక ప్రయోజనం ఏంటంటే, జనరల్గా ఇవి గ్రోత్ ఎన్హాన్సర్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుందండి. అంటే మొక్క పెరుగుదలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉంది కాబట్టి నేను ఈ క్యూబాక్స్ పవర్ అనేది తెచ్చుకోవడం జరిగిందండి. అయితే మిత్రులారా, ఇక మనం కంప్లీట్గా గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి గ్రోత్ ప్రమోటర్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అదే మనకి
సింజాండా కంపెనీ వాళ్ళది ఇసాబియాన్ అండి. ఈ ఇసాబియాన్లో వచ్చేప్పటికి 62.5% వరకు ప్రోటీన్స్ అండ్ అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయండి. చిలేటెడ్ ఫామ్లో ఉంటాయి. మనం మొక్కల మీద దీన్ని స్ప్రే చేసుకున్నప్పుడు మొక్క త్వరగా తీసుకొని దీని పంతనాన్ని ప్రారంభిస్తూ ఉంటుందండి. మాట తాడబడుతుంది మిత్రులారా, ఎందుకంటే జలుబు చేసి ఉండి కొంచెం నాలుగు కూడా ఇదిగా ఉంది, క్షమించాలి. దానివల్ల ఈ మొక్కలు చాలా బాగా గ్రోత్ వస్తూ ఉంటుంది. అది మాత్రమే కాదండి, దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఈసాబియాన్ వల్ల ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. నేను లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా ఫ్రీక్వెంట్గా స్ప్రే చేసుకున్నానండి. అందువల్లనే నాకు లాస్ట్ ఇయర్ మంచి దిగుబడి రావడం జరిగింది. నా ఒక్కడిగానే కాదు, జనరల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతవరకు. అంటే నేనేదో పెద్ద తోపుతురు అనేది నేను చెప్పట్లేదండి, ఉన్న విషయం ఉన్నట్టు చెప్పుకోవాలి కాబట్టి చెప్పడం జరిగింది. అయితే మనం ఇక దాని డోస్ చూసుకున్నట్లయితే మిత్రులారా, మనం ఒక 500 ml తెచ్చుకుంటే గట్టిగా ఒక 10 పంపులకి కంప్లీట్గా స్ప్రే చేసుకోవచ్చు. అంటే జనరల్గా మొక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 40 ml వచ్చేప్పటికి ఒక ట్యాంకీకి అండి, 20 లీటర్ల ట్యాంకీకి. అంటే కొంచెం మొక్క పెరిగినప్పుడు మనం ఒక 50 ml ఒక 20 లీటర్ల ట్యాంక్ వరకు వేసుకోవచ్చు. అంటే ఒక ½ లీటర్ వచ్చేప్పటికి 10 పంపులకి అన్నీ చెప్పుకోవచ్చు అండి మనం. కాబట్టి మన మొక్క దశను బట్టి నేను డోస్ అనేది చెప్పడం జరిగింది కాబట్టి అదండి విషయం వచ్చేప్పటికి. అయితే ఇది వచ్చేప్పటికి మనకి చిలేటెడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఈసాబియాన్ అనేది మొక్క చాలా బాగా యూస్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే లిక్విడ్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చాలా క్లియర్గా ఉంటుందండి. మంచి మందని మనం చెప్పుకోవచ్చు. ఇందుకోసం అంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మంచి మందని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. కాబట్టి రైతు సోదరులు గమనించుకొని మన తోటలని గ్రోత్ అనేది ఆగకుండా చూసుకోవాలి. అలాగే పై ముడత కింది ముడతను కూడా కంప్లీట్గా నిర్మూలించుకోవాలండి. లేదంటే మనం ఈ సంవత్సరం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే ఇప్పటికే రైతులు చాలా నష్టపోయి ఉన్నారు వర్షాల వలన. తోటలు పడిపోవటం కానీ, లేదంటే తెగుళ్ళు రావడం వలన కానీ. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే మనం ఈ సంవత్సరం మంచి దిగుబడిని తీసుకోవచ్చండి. అయితే మనం రైతులు చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంది అని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఇది బ్రాడ్గా చేసి అయితే చెప్పట్లేదు, మీకు జస్ట్ కన్ఫర్మేషన్ ఇస్తున్నా. అంటే కొన్నిసార్లు రైతులు ఏమనుకుంటున్నారంటే ఇది పై ముడతకి లేదంటే బొబ్బరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అయితే జనరల్గా ఆకు అనేది ఇలా ఉంటుందండి, చెట్టుకి ఆకు ఇలా ఉంటుంది. పై ముడత వచ్చినప్పుడు ఆకు ఏమవుతుందంటే పడవలాగా ఇలాగే ఇలా వంగుతుందండి. ఇంతవరకు ఉన్నట్లయితే మనకు పై ముడత అని అనుకోవచ్చు. అలా కాకుండా ఇలాగ ఎక్కువ వచ్చిందంటే అది మనకి బొబ్బర వైరస్ అని అనుకోవచ్చండి. కాబట్టి ఆకు అనేది ఇలా ఉన్నప్పుడు, లేదంటే సైడ్ నుంచి కూడా ఇలాగ ముడుచుకుంటూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం చాలా బాగా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. కొంచెం తడి పెట్టుకొని మనం ఇట్లాంటి ఫిప్రోనిల్ కంటెంట్లు స్ప్రే చేసుకున్నట్లయితే ఆకు అనేది విప్పారుతుంది, మనకి నీట్గా రావటం జరుగుతుంది. దానివల్ల ఇబ్బంది అయితే ఏముండదండి. అలాగే కింది ముడత గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆకు ఇలా ఉంటుంది అన్నాం కదండి. కింది ముడత వచ్చేప్పటికి ఇలాగ ఉంటుందండి, ఇలా వంగిపోతుంది. ఇది కింది ముడత అంటాము. ఈ కింది ముడత అనేది నల్లి వలన వస్తుంది కాబట్టి ఈ నల్లి వలన వచ్చేటువంటి కింది ముడతను కూడా మనం తోటలో తడి ఉన్నప్పుడు నల్లికి సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకున్నట్లయితే కింది ముడత కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలను గమనించుకున్నట్లయితే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా, టెన్షన్ పడకుండా మన తోటల్ని పెంచుకొని మంచి దిగుబడులు అనేవి సాధించుకోవచ్చు అని చెప్పేసి నేను కోరుకుంటూ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దామండి. అందరికి కూడా నమస్కారాలు.